నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। మౌలిక వసతుల కల్పనకు గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది। ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు। రెండు 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం। కార్యకర్తలు మరింత కష్టపడండి। మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ। శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయండి। అమలుకు సహకరించండి। మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। స్మార్ట్ విద్యుత్ మీటర్లను వ్యతిరేకిస్తూ పలు వార్డుల్లో ప్రచారం చేసిన పట్టణ సిపిఎం। పాల్గొని మాట్లాడిన సిపిఎం జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు। విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎస్వి రంగారావు వర్ధంతిని నిర్వహించి ఘన నివాళులు అర్పించిన ఎస్వీఆర్ సేవా సంఘం। మౌలిక వసతుల కల్పనకు గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు। శుక్రవారం భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో పల్లెపల్లకు పచ్చమట్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు। కార్యక్రమంలో భాగంగా స్థానిక పొలసానిపల్లి సచివాలయం వద్ద సర్పంచ్ షేక్ రహీమా బేగం హసైనా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులతో ఎమ్మెల్యే ముఖాముఖి అయ్యారు। స్థానిక సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు। పలువురు ఇచ్చిన వినతులను స్వీకరించి కొన్నింటిని తక్షణం పరిష్కరించారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును ఎమ్మెల్యే వివరించారు। కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతి దేవి, జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు ప్రతి మదన్, కరణం పెద్దిరాజు, మూర్తి, ప్రవీణ్ పటేల్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు। గ్రామానికి అవసరమైన ప్రతిదాన్ని కూడా ఈ రోజు ఈ 4 సంవత్సరాల్లో కూడా ఒక విజన్ ద్వారా, అంటే మీ ద్వారా చాలా మంది అక్కడ ఏమైనా సమస్యలు ఉంటాయి గ్రామంలో, అంటే చాలా మటుకి అన్ని సమస్యలు చెప్పారు। వీటిలన్నింటినీ కూడా ఒక ప్రయారిటీ ప్రకారం మన అధికారులందరూ, ఎందుకంటే అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మీరు సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకున్నారు కాబట్టి వాటిలన్నింటినీ కూడా తీర్చవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మాకు, మీ అధికారులకు కూడా ఉంది। మీరందరూ కూడా వీటిని నోట్ చేసుకుని దాన్ని మనం ఒక ప్రణాళికలో ఎప్పటికల్లా చేయగలం అనేది కూడా మనం వీరికి గ్రామస్తులందరికీ కూడా చెప్పాలి। అలాగే మనకి సంక్షేమ పథకాల్లో కూడా ఎవరైతే అర్హత ఉంది, ఎవరికన్నా రాకుండా ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకుని ఉంటే, అంటే అందరికీ కూడా చాలా మటుకు వస్తున్నాయి। ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బందులు ఉండి రాకపోతే మీరు అప్లై చేస్తే వాళ్ళు అన్నట్లు కూడా ఫాలోఅప్ చేసి మీకు అందరికి కూడా వచ్చేటట్టు చేస్తాం। మనకి తల్లి విడందనం ద్వారా అందరికీ వచ్చినాయి, ఎవరన్నా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తెలియజేయవచ్చు। అలాగే అన్నదాత సుఖీభావ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు। ఇంకెవరన్నా అందులో గుర్తించబడకపోతే వాళ్ళని కూడా నోట్ చేసుకునే దానికి, అలాగే దీపం పథకం ద్వారా మనం 3 సిలిండర్ని ఆల్రెడీ ఇచ్చాం। దాంట్లో కూడా ఎవరన్నా ఇంకా అర్హత ఉండే గ్రామాల్లో ఉంటే వాళ్ళకు కూడా చేసేయడానికి సిద్ధంగా ఉన్నాయి। రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కుంచనపల్లికి చెందిన తాడేపల్లి మోషే తన నియమానికి కారకులైన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు। మోషే గురువారం గ్రామ వైసీపీ శ్రేణులతో కలిసి కొట్టు సత్యనారాయణ కార్యాలయంకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు। మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణకు శాలువా కప్పి పుష్పగుచ్చంను ఇచ్చి సత్కరించారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, సిరపు శాంతకుమార్, కొనుపూరు ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు। ఈరోజు కుంచనపల్లి గ్రామానికి సంబంధించిన మిత్రుడు మన తాడేపల్లి మోషే ఎప్పటి నుంచో మంచి పార్టీకి మరి అన్నదానాలు అందిస్తూ అక్కడున్న 10 మందిని అందరినీ కూడా కలుపుకుని, యూత్ని కలుపుకుని వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇచ్చి మరి కుంచనపల్లి గ్రామంలో ఉన్న అన్ని వర్గాలని, సామాజిక వర్గాలను కూడా కలుపుకుని వెళ్ళి ముందుకు వెళ్తూ ఉన్నాడు।
దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ రాష్ట్ర ఎస్సీసీఎల్కి స్టేట్ ఎస్సీసీఎల్కి ఇవాళ తాడేపల్లి మోషన్ని రాష్ట్ర కార్యదర్శిగా ఎస్సీసీఎల్ నుంచి సెల్కి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. లేట్ అయినా కూడా బాగా అనౌన్స్ చేశారని. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కడి మనసులో ఒక ఆవేదన. ఇంత మంచి పరిపాలన అందించిన తర్వాత మనకి పార్టీకి కానీ ఇలా రావటం అన్నది ఎవరు ఊహించని విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని పలకరించినా అదే మాట వాళ్ళ నోటెంబడి వస్తుంది. సరే, ఏదైనా జరిగిపోయినా మనమేమి నిరాశపడ అవసరం లేదు. మరి మీరందరూ కలిసికట్టుగా మన ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మనకి ముందు నుంచి ఏ రకంగా అయితే అండదండలుగా ఉన్నారు, అదే అండదండలతోటి మిగిలిన సామాజిక వర్గాలను కూడా మనం కలుపుకుని అందరూ కలిసి ముందుకెళ్దాం. ఏమీ మనం బాధపడవలసిన అవసరం ఏం లేదు. ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు మా ప్రజల్ని ఎంత మోసం చేశారు అన్నది రోజు రోజుకి వాళ్ళ మీద అసంతృప్తి పెరుగుతూనే ఉంది. ఇది ఈ మధ్యన సర్వే రిపోర్ట్లో కూడా ఐఐటి స్టూడెంట్స్ సర్వే చేస్తే దాంట్లో వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు అందరూ పూర్తి అవినీతిలో కూరుకుపోయారు. ప్రజలందరూ కూడా సంవత్సరం తిరగకుండానే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులని వ్యతిరేకిస్తున్నారని రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఏదేమైనా మన వంతు కార్యక్రమం, మనం ప్రజల పక్షాన్ని ఉందాం. ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా మనం ముందుంటామని, దానికి మా అందరూ కూడా మరి ప్రతిగా నుంచి మీరు అందరూ కలిసి వచ్చి మన అధ్యక్షుడి వారి ఆదేశాన్ని మనం అన్ని రకాలుగా నిలబెట్టుకుంటూ ముందుకెళ్దామని, తాడేపల్లి మోషే మరి మోషకి ఇచ్చిన పదవికి మంచి వని తెచ్చే విధంగా పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొట్టి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు మరి నేను ఏనాటి నుంచో పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం మరి ప్రతి ఎలక్షన్లోనూ ప్రతి కార్యక్రమంలోనూ కృషి చేసుకుంటూ వస్తూ మరి కృషిని గుర్తించి ఈ రోజున మరి మన పార్టీ అధ్యక్షులు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి మరి రాష్ట్రంలో ఎస్సీసీఎల్ కమిటీని ఈ రాష్ట్ర కమిటీని వేయటం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీలో మరి నన్ను గుర్తించి కొట్టి సత్యనారాయణ గారు మరి నా పేరు ఎస్సీసీఎల్ కమిటీలో మరి సెక్రటరీగా నా పేరు ఇవ్వటం జరిగింది. మరి ఇచ్చిన మీదట ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆ సందర్భంగా మరి మంత్రి గారిని కలవటానికి రావడం జరిగింది. కాబట్టి కానీ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతని నేను ఇంకా భుజస్కంధాలపై వేసుకుని పార్టీ మరి మళ్ళీ రాబోయే 2029లో అధికారంలో రావడం కోసం నా వంతు కృషి నేను చేస్తూ మరి ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకుంటూ మరి ముందుకు కొనసాగుతానని. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న శనివారం ఉదయం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ రేస్ బాబు టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తాడేపల్లిగూడెంగా, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా పట్టణాన్ని తీర్చిదిద్దే దృఢ సంకల్పంతో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పనిచేస్తుందన్నారు. పట్టణ ప్రజలు, వ్యాపార సంస్థలు, హోటల్స్ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చడానికి తమ వంతు సహకారం అందించాలని, ప్లాస్టిక్ కవర్లు వాడకం మానివేసి గుడ్డ సంచులు వాడాలని సూచించారు. ఇప్పుడు ప్రభుత్వం రేపు 23/7/2025 తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు మన తాడేపల్లిగూడెం పట్టణంలో జడ్పీ హై స్కూల్ నందు దివ్యాంగులకు వారికి రిక్వైర్మెంట్ సంబంధించిన పరికరాలను ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి దివ్యాంగులందరూ కూడా మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ పట్టుకుని మీకు ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దానికి మన వెల్ఫేర్ సెక్రటరీస్ కూడా అసిస్టెంట్స్ ఇస్తున్నాం. తర్వాత అక్కడికి హాజరయ్యి ఆ కార్యక్రమంలో మీరు ఏ విధమైన అంటే మీకు ట్రైసైకిల్ కావాలా, లేకపోతే ఏమన్నా హ్యాండ్స్ పరికరాలు కావాలా, ఏ పరికరాలు కావాలనేది అక్కడ రిజిస్ట్రేషన్ చేసి త్వరలో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అదొక సబ్జెక్టు. రెండోది ఏంటంటే స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి శనివారం అంటే 3వ శనివారం మనం స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు చేపట్టమని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల అంటే రేపు జరిగే కార్యక్రమం ఏంటంటే ప్లాస్టిక్ నిషేధం. అంటే మొత్తం ప్లాస్టిక్ అంతటి మీద
నిషేధిస్తూ చాలా కాలం అయింది ఉత్తర్వులు జారీ చేశారు. అది ప్రతి షాప్లోని ప్రతి కూరగాయల షాప్లో అందరికీ కూడా అవేర్నెస్ కల్పించి చాలా మీటింగ్లు పెట్టి క్యాంపెయిన్స్ పెడుతున్నాం, రైడ్ చేస్తున్నాం. కానీ పబ్లిక్ అందరూ గమనించవలసిందంటే ప్లాస్టిక్ అనేది చాలా ప్రాణాంతకరమైన విధిగా ఉంది కనుక మీరు ఒక ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇక మీదట ప్లాస్టిక్ రహితంగా తాడేపల్లిగూడని తీర్చిదిద్దడానికి మీ సహకారం అందించి ర్యాలీ కార్యక్రమాన్ని రేపు జరిగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అదానీ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని యాగర్లపల్లి, రామచంద్రరావుపేట, కొబ్బరితోట వార్డుల్లో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కరెంట్ మీటర్లను తొలగించి అదానీ స్మార్ట్ మీటర్లను బిగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు జవాది శ్రీను, సిద్దిరెడ్డి శేషు, పోతు శ్రీను, అన్నం చిన్నారావు, కన్నంరెడ్డి శివాజీ, నగిరెడ్డి సాయి, పతివాడు నాగేంద్రబాబు, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అదానీ కంపెనీకి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్లు కనుక రాష్ట్రం ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకి అలాగే వ్యాపార సంస్థలు బిగించారు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇళ్ళకి బిగించడం కోసం ఈ అదానీ కంపెనీ వాళ్ళకి సంబంధించి ముందుకు వస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ బిగిస్తే కనుక ముందుగానే మనం పవర్ రీఛార్జ్ చేసుకోవాలి. కరెంటుని ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకున్నామో రానున్న కాలంలో పవర్ కూడా విధంగా రీఛార్జ్ చేసుకుని మన డబ్బులు ముందుగానే పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడిగా మనం వాడుకున్న దాంట్లో రాత్రి ఒక రేటు ఉంటుంది, అలాగే పగల రేటు ఉంటుంది, అలాగే ఏరియా పవర్ డిమాండ్ బట్టి ఆ విధంగా మన నుంచి ఛార్జీలు వసూలు చేసే పరిస్థితి ఉంది. అలాగే శీతాకాలం ఒక రేటు, అలాగే వేసవకాలం ఒక రేటు ఉంటుంది. ఈ విధంగా డిమాండ్ బట్టి మన దగ్గర మన డబ్బుల్లోంచి వాళ్ళే లాగేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇదివరకు కట్టుకున్నట్టుగానే మనకి కరెంట్ బిల్లు వాడుకున్న తర్వాత 15 రోజులు 20 రోజులు తర్వాత మనకు బిల్లు కట్టే పరిస్థితి ఉండదు. ముందుగానే మన డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత మన డబ్బుల నుంచి వాళ్ళే లాగేసుకుంటుంటారు. మన డబ్బులు అయిపోయిన తర్వాత పవర్ కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు వస్తే కనుక నెలవారీ మన అతని బాకీయే. షాపులకి, ప్రభుత్వ కార్యాలయాలకి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయాలకు కూడా ఈ అదానీ స్మార్ట్ మీటర్లు బిగించారు. పాత మీటర్లు కరెంటు బిల్లులు 200 నుంచి 800 రూపాయల వరకు వచ్చాయి. ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత 2000 నుంచి 4000 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈ మీటర్లు బిగించడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ మీటర్లు బిగించడం ద్వారా ఇప్పుడు ఉన్న యూనిట్ రేట్లకి అదనంగా 6 రూపాయల సెలరీ యూనిట్ రేటు వసూలు చేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచి వేల కోట్ల రూపాయలు భారాలు పేద మధ్యతరగతి ప్రజల మీద వేశారు. ఆనాడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ భారాలను వ్యతిరేకిస్తూ బాధుడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది. ఆనాడు లోకేష్ అనే వ్యక్తి ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని ప్రజలకి పిలిపించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయల భారాల్ని మన మీద మోపుతా ఉన్నారు. ఈ భారాలకి వ్యతిరేకంగా కూడా యావత్ ప్రజానికం కదిలి ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని సిపిఐఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎస్వి రంగారావు 51వ వర్ధంతి సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో ఎస్వీఆర్ సేవా సంఘం అధ్యక్షులు భోగిరెడ్డి రాము ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ సేవా సంఘం సభ్యులు రాగిరెడ్డి ప్రసాద్, పాటె నాగేశ్వరరావు, కర్రి సత్యనారాయణ, మెరుగు రాజగోపాల్, పడాల శ్రీను, వర్ధినీటి వరదరాజులు, కొండవీటి వీరరాఘవులు, సామినేని వెంకటరంగారావు, వై సత్యనారాయణ, వై దుర్గారావు, సీతాలం ప్రభాకర్, మైలవరపు వాసు, నేలప్రోలు అప్పాజీ, ఏడిద కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీఆర్ సేవా సంఘం అధ్యక్షులు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత ఎస్వి రంగారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. 51 సంవత్సరం తర్వాత కూడా ఎస్వి రంగారావు గారిని మనసులో ఇంకా నిలుచున్నారంటే ఎస్వి రంగారావు గారు ఆయన నటనే దీనికి ఒక గీటురాయ. ఆయన నటన చూసి అంతర్జాతీయ చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ చిత్రోత్సవంలో కూడా ఆయన నటనకు మెచ్చి ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆపరేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆయనకి ఉత్తమ నటుడిగా అవార్డు రావటం 1964లోనే జరిగింది. ఆయనకి అంతర్జాతీయంగా వచ్చిన గుర్తింపు
ప్రజల్లో గుర్తింపు ఉంది. ప్రభుత్వాలు ఆయన్ని గౌరవించాలి. ఒక సింగిల్గా ఒకే ఒక టేక్లో ఆయన మొత్తం ఎన్ని పేజీలు డైలాగులు అయినా సరే ఒకే టేక్లో చెప్పగలిగేంత సామర్థ్యం ఉన్న నటుడు ఆయన, మహానటుడు. ఈ సందర్భంగా అందరి తరపున కూడా ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాం. ఈ రోజునే ఇక్కడ ఈ సెంటర్లోని ఈ విగ్రహం పెట్టాలని తలంపు వచ్చిన భోగిరెడ్డి రాము గారి కృషి చాలా అభినందనీయం. ఆయన చాలా కష్టపడి ఈయన విశ్వవిఖ్యాత నటుడికి ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో తాడేపులగూడని నడిబొడ్డున ఈయన విగ్రహం పెడతాం. దీనికి ఆ రోజున పైడిగొండల మాణిక్యాలరావు గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇంకా తదితర పెద్దలందరూ కూడా పట్టణంలో ఉన్న పెద్దలందరి సహకారంతో మేము 11 మంది టీముగా ఉండి ఒక సంఘంగా ఏర్పడి దీన్ని ఏర్పాటు చేయడం. మా రాము గారు, మా అధ్యక్షుడు రాము గారు అలుపెరగనే శ్రమతో కృషితోటి ఆయన చిరంజీవి గారు తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా ఈ రోజున విగ్రహం ఇక్కడ పెడతాం జరిగింది. ఎస్వి రంగారావు గారు 1918లో జూన్ 3వ తారీఖు జన్మించారు నూజివీడు గ్రామంలో. అలాగే ఈ వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకోవటానికి మన భోగిరెడ్డి రాము గారి సహకార కృషి వల్లే మేమందరం టీమ్గా సమిష్టిగా ఆయన యొక్క కళని నెరవేర్చుకున్నారు. ఆయన ఎప్పుడైనా సరే ఆయన ఎస్వి రంగారావు విగ్రహం ఇక్కడ పెట్టాలి అనే ఒక మొదటి నుంచి పట్టుదలతోటి ఆయన ఒక యజ్ఞంలో దీన్ని తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఆయనకి మన కమిటీ తరఫున అందరి తరఫున కూడా ఆయన ధన్యవాదాలు తెలపడం ఎంతైనా తక్కువ నేను అనుకుంటున్నాను. ఒక వ్యక్తి మరణించిన 51 సంవత్సరాల తర్వాత కూడా ఆయనతోటి ఎటువంటి రక్త సంబంధం లేని ఎంతమంది మనుషులు ఆయన తలుచుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మరి ఎంతో గర్హనీయం. వీరినే కారణ జన్ములు అంటారు. అంటే మరణించిన తర్వాత కూడా ఇంతమంది మనసుల్లో వీళ్ళు చిరంజీవులుగా బ్రతికే ఉన్నారు. ఈవేళ వారెవరితోటి మనకెవరికీ కూడా ఎటువంటి సంబంధాలు లేవు. అయినప్పటికీ కూడా అభిమానం అనే ఒక ఇది మనసులో ఉండడం వలన ఈ కార్యక్రమాలని ఈరోజు మనం నిర్వహించడం జరుగుతుంది. భారత చలనచిత్ర చరిత్రలో కళామతల్లి ముద్దు బిడ్డగా, తెలుగు చిత్రసీమకే ఒక మొగటోపలేని మహారాజుగా, ఒకనాడు తెలుగు చలనచిత్రకి మొగటోపలేని మహారాజు ఎవరనంటే అది ఎస్వి రంగారావు గారు అని చెప్పేవారు. అలాంటి ఎస్వీఆర్ గారు ఈ రోజున మనకు దూరమై 51 సంవత్సరం సందర్భంగా ఈ యొక్క వర్ధంతి వేడుకల్ని మా భోగిరెడ్డి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి దాతల సహకారంతో పారదర్శకంగా విరాళాలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై రాజకీయ ఆరోపణలు మానుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు మాజీ మంత్రికి హితవు పలికారు. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై పలు విమర్శలు చేశారు. విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, నీలపాల దినేష్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, ఎండ్రపాటి రాజు, సోమశంకర్లు పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే సొంత డబ్బుతో ఎంతో మందికి ఉపకారం చేస్తున్నారని, ఆయనపై అవినీతి ఆరోపణలు ఉంటే రుజువు చేయాలన్నారు. తాడేపల్లిగూడెంలో అభివృద్ధికి బొలిశెట్టి శ్రీను ఏం చేస్తున్నాడు అనేది ప్రజలకు తెలుసు. చైర్మన్గా ఏం చేశాడు, తన సొంత డబ్బులతో ఏం చేశాడు అనేది ప్రజలకు తెలుసు. అలాగే ఈ రోజున ఎమ్మెల్యేగా నిజాయితీగా ఒక్క ప్రజల దగ్గర ఎవరి దగ్గర చేయి చాపకుండా తన సొంత డబ్బులతో ఈ రోజున రాజకీయం చేస్తున్నాడు. పాత ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేశారు తప్ప నువ్వు ఇలాగా అందరూ ఉంటారు, అవినీతి చేస్తారనే మాట అది కరెక్ట్ కాదు. నీతిగా నిజాయితీగా రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఇక్కడ జనసేన నాయకులు ఎవరు కూడా, కార్యకర్తలు ఎవరు కూడా ఉపేక్షించరు. అలా చూస్తూ ఊరుకోరని మరోసారి చెప్తున్నాం. ఇవాళ తాడేపల్లిగూడెంలో ఎక్కడైనా బిల్డింగ్ కట్టాలంటే హ్యాపీగా కట్టుకుంటున్నారు. సామాన్య మానవుడైనా కోటీశ్వరుడైనా సరే ప్లాను ఒకవేళ పెద్దోళ్ళు ప్లాన్ పెట్టుకుంటే చిన్న వాళ్ళు 150 గజాల వాళ్ళు ఎవరో పెట్టుకోక్కలేకుండా చేసిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారిది. ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత 40 ఎకరాల పొలం అమ్మిన వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వాళ్ళ అబ్బాయి గురించి, రాజేష్ గురించి మాట్లాడితే మీకు సరిపోరు. రాజకీయంగా ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరితోటి మాట్లాడి ఎవరికైనా కావాలితే సాయం చేసే వ్యక్తి ఎవరున్నారంటే
రాజేష్ గారు. ఎవరన్నా కావాలితే ఎవరన్నా అనాథులు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ లేకపోతే ఎవరన్నా ఇబ్బందులు పడితే ఆయన సొంత రూపాయలు ఇచ్చిన వ్యక్తి మన రాజేష్. అలాగే మేము అభివృద్ధి చేస్తున్నాం. మీరు పొద్దున్న 2029 కూడా మేము కూటమి ఇక్కడ అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిగా ఎమ్మెల్యేగా నెగ్గుతారు. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయనతోటి నేను గత ఇంచుమించు ఆయన చైర్మన్ అయిన కాడి నుంచి కూడా ఆయన కూడా ఉంటున్నాను. నేను ఒక మానవత్వం గల మనిషి. నేను చూసిన కాడి నుంచి చెప్తున్నాను. ఆ మున్సిపల్ మరి చైర్మన్గా చేసినప్పుడు ఆయన చాలా కరెక్ట్గా ఏం చేద్దంటే ఒక్క పైసా మరి అవినీతి లేకుండా, అలాగే అక్కడ ఉన్న అధికారులు కూడా ఆయన ఎప్పటికప్పుడు హెచ్చరించేవాడు. నేను దాన్ని కూడా దగ్గరుండి చూశాను. నేను ఆయన ఎప్పుడు అభివృద్ధి చాలా మా తాడేపల్లిగూడెంలో ఇప్పుడు ఈ సంవత్సరం జరిగేదానికన్నా ఎక్కువ అభివృద్ధి ఆయన చైర్మన్ ఉండగానే చేశాడు. ఆయన మళ్ళీ పార్కులు అనగా రోడ్లు అనగా ఎక్కడ కనెక్టివిటీ రోడ్లు అనగా ఎన్ని రకాలుగా మరి తాడేపల్లిగూడెంకి అవసరం అన్ని అవసరాలు మరి ఆయన ఆ రోజు తీర్చడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు 1 yearలో మా ఎమ్మెల్యే గారు ఏం చేశారనేది ప్రతి ఒక్కరు మీరు ఇంటింటికి వెళ్తే వాళ్ళే చెప్తారు. మీరు తల్లికి వందనం చూసుకుంటే ఇంట్లో ఎంతమందికి వచ్చింది అనేది కూడా ప్రతి ఒక్కరు ఈరోజు గమనించాలి. ప్రజలేమి ఇక్కడ బాధపడుతుంటే కోవిడ్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇక్కడ బొలిశెట్టి రాజేష్ గారు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు అబ్బాయి గారు ఇక్కడ ప్రజలకు సాయం చేసే పనిలో ఉన్నారు. నిత్యావసర సరుకులు ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేగా 63,000 మెజార్టీతో ఈరోజు ఎమ్మెల్యే కూర్చున్నారు. ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ నిజాయితీతో పెట్టారు ఈ పార్టీ, అదే నిజాయితీతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ పార్టీ నడిపిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. జూలై 19 శనివారం తాడేపల్లిగూడెంలో బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ, యూఎఫ్బియుల ఆధ్వర్యంలో బ్యాంకుల జాతీయకరణ 56వ వార్షికోత్సవ సభ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం సుభకర్, విశాఖపట్నం జోనల్ మేనేజర్ నిషికుమార్ సిన్హా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రమేష్ హాజరవుతారని బ్యాంక్ యూనియన్ నాయకులు టీవీ సూర్యనారాయణ, ఎస్ఎస్ ప్రసాద్, జిఎన్వి ప్రకాష్, బి ఏడుకొండలు తెలిపారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జరిపిన సంఘటిత పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాల వల్లనే సాధ్యమైందని తెలిపారు. జాతీయకరణ పోరాటాలు జరిపి సాధించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ యూనియన్ నాయకులు టీవీ సూర్యనారాయణ, ఎస్ఎస్ ప్రసాద్, జిఎన్వి ప్రకాష్, బి ఏడుకొండలు పాల్గొన్నారు.
యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరపున రేపు తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకు ఉద్యోగులు కలిపి రేపు ఉదయం మన ఈ 56వ వార్షికోత్సవం బ్యాంకుల జాతీకరణ వార్షికోత్సవాన్ని ఈ డిఎస్ఆర్ ప్లాజా మన తాతారావు శిక్షాలు ఎదురుగా ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ పైన ఉన్నటువంటి ప్లాజా నందు మనం సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశం నందు దేశంలో బ్యాంకుల జాతీకరణ వలన జరిగినటువంటి అభివృద్ధి మరియు ఈ బ్యాంకుల జాతీకరణకు యూనియన్లు చేసినటువంటి పోరాటాలు, అలాగే భవిష్యత్తులో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల ముందు ఉన్నటువంటి సవాళ్ళు, ఈ దేశ ప్రజలకి మన దేశ ప్రజలకి చదువుకున్న బ్యాంకు వ్యక్తులుగా మనం ఏ విధంగా ముందుకు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులని తీసుకెళ్ళాలి అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ బ్యాంకులు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ పాల్గొవాలి. దయచేసి అందరూ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాను. దేశం యొక్క సమగ్రమైన అభివృద్ధిని కోరుకుని ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి ప్రజలందరికీ సేవ చేయడం కోసం, సమాజానికి సేవ చేయడం కోసం, పూర్తిగా మరి సమాజ అభివృద్ధి జరగడం కోసం ప్రైవేట్ బ్యాంకింగ్ నుండి మరి నేషనలైజ్డ్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మా యూనియన్లు ఆ రోజు చేసినటువంటి పోరాటాలు సుమారు 30 సంవత్సరాలు 1946 నుంచి 1969 వరకు ఎడతెరిపోయిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు చేయడం వల్ల దక్కినటువంటి ఈ ఫలితం బ్యాంకుల జాతీయకరణ. ఆ రోజు బ్యాంకు ఉద్యోగులు కేవలం మా ఉద్యోగాల కోసమే కాకుండా బయట ఉన్నటువంటి రైతు సంఘాలని, ప్రజల్ని, ప్రజా సంఘాలని, మనకు సహకరించేటటువంటి ప్రగతిశీల మరి రాజకీయ శక్తుల్ని, వ్యక్తుల్ని అందరినీ కలుపుకొని ఒక దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ ఉద్యమాలు వాటి ఫలితంగా వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగా మరి నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశానికి ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి తలంచి బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. 1969లో ఏ ఉద్దేశంతో అయితే బ్యాంకుల్ని జాతీకరణ చేశారో ఆ ఉద్దేశాన్ని తూట్లు పొడిచి ఈరోజు ప్రైవేటీకరణ దిశగా మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ప్రభుత్వం, మన ప్రజలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకులు జాతీకరణ అంటే నేషనలైజేషన్ ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? 1969లో మన దేశం ఏ స్థితిలో ఉంది? ఆర్థికంగా మనుషుల మధ్య వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డబ్బులు ఉన్నవాడి దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి, దొరలు, రాజులు. డబ్బులు లేనివాడి దగ్గర ఏమీ లేవు. ఆ వ్యత్యాసాన్ని తగ్గించడం కోసమని జాతీకరణ చేశారు. మరలా ఇప్పుడు మీరు ప్రైవేటీకరణ చేసి ఆ వ్యత్యాసాన్ని ఖచ్చితంగా పెరుగుద్ది. ఎందుకంటే ప్రజలకి చేరువైన బ్యాంకులు ఇవన్నీ మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తే అవి ఎవరికి ఇస్తే ప్రైవేటు బ్యాంకులు ఎవరికి మద్దతు పలుకుతాయి? డబ్బులు ఉన్న వాళ్ళకి మద్దతు పలుకుతాయి. కాబట్టి మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ బ్యాంకుల్ని జాతీకరణలోనే ఉండాలి అనేది మీరు మా యూనియన్ నాయకులకు కానీ లేకపోతే మేము ఎవరైతే పోరాటం చేస్తున్నామో మీ అందరి తరపున. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. శ్రీరంగం రామాంజనేయులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. బింగి ఉమామహేశ్వరరావు మనవడు జీవన్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సుదర్శన్, శ్రీమతి తేజశ్రీ, వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాద్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, శ్రీరంగం రామాంజనేయులు, దాసరి అప్పన్న, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, రుద్ర విజయ్, కరి జయప్రకాష్, స్కంద విజయ్, బాలబొమ్మల చైతన్య, చవాకుల రమణ, కూచిపూడి రత్నాజీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాడు మా మిత్రులు క్రిస్టియస్తులు బింగి ఉమామహేశ్వరరావు గారు వాళ్ళ మనవడు యావన్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా వారి కొడుకు, కోడలు సుదర్శన్, తేజస్వి గారి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. అలాగే ఉమామహేశ్వరరావు గారు మాకు 2014 అమ్మవారిని మేము చేస్తున్నప్పటి నుంచి కూడా మాలో సభ్యుడి కింద ఇక్కడ ఉండి ఆయన అమ్మవారి గుడికాడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. వారి కుటుంబ సభ్యులు వాళ్ళ మనవడు పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ చేయించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. వారికి, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అదే ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా అమ్మవారు కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ
గ్రామ దేవత వెలువెలిపోయినటువంటి వలసలమ్మవారి దేవస్థానంలో మరి శ్రీరంగం అంజుబాబు గారి ఆధ్వర్యంలో మరి బంగి ఉమామహేశ్వరరావు గారి మనవడు బింగి ఉమామహేశ్వరరావు గారి మనవడు యువన్ మహేష్ వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు వలసలమ్మవారి అన్నదాన కార్యక్రమానికి ఆ పుట్టినరోజు సందర్భంగా మరి ఎన్నో బయట విలాసవంతమైన పార్టీలు అన్నీ పెడతారు. కానీ అమ్మవారి ఆశీర్వాదం కావాలి, అమ్మవారి దగ్గరికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ భోంచేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి మాతో పాటు అని ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఉమామహేశ్వరరావు గారి కుటుంబానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మరి ఆ తల్లి కూడా మరి వాళ్ళ కుటుంబాన్ని అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి ఆ తల్లి ఆ బలసలమ్మ తల్లి వాళ్ళని కరుణించాలని. మా అబ్బాయి మొదటి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అన్నదానం జరుపుకున్నామండి. మా నాన్నగారు బింగి ఉమామహేశ్వరరావు గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి మా నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ బొలసలమ్మ తల్లి గుడిలో 2014 నుంచి చాలా సేవలు జరుపుకున్నారు. ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా కుటుంబం అంతా నడవాలని, ఇదంతా చక్కగా జరగడానికి అంజి గారును జయప్రకాష్ గారును మిగతా ఇతరులు అందరూ బాగా సహకరించారు అన్ని బాగా జరగడానికి. కేంద్ర ప్రభుత్వ అధికారి జొన్నల రవితేజ జన్మదిన సందర్భంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ మార్కెటింగ్ చైర్పర్సన్ లైన్ జొన్నల సతీష్ కుమార్ సహకారంతో స్థానిక భవిత కేంద్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లైన్ చెన్నారెడ్డి సతీష్ చేతుల మీదుగా విద్యార్థులకు అల్పాహారం, స్టేషనరీ, ఆట వస్తువులు, మొక్కలు అందించారు. దివ్యాంగ చిన్నారులకు అన్ని విషయాల్లో అండగా ఉంటామని లైన్ జొన్నల సతీష్ అన్నారు. భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు బాల ఈశ్వరయ్య మాట్లాడుతూ, గుప్తదాతగా జొన్నల రవితేజ కుటుంబం తమ కేంద్రానికి అండగా ఉండటం స్ఫూర్తిదాయకమన్నారు. లైన్ చెన్నారెడ్డి సతీష్, క్లబ్ సెక్రటరీ లైన్ కోటి విజయ్ కిషోర్, ఆకుల సతీష్, ఆకుల సుబ్రహ్మణ్యం, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, నాగలక్ష్మి, దివ్యాంగుల పిల్లలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ, ప్రతి గురువారం, శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పట్టణంలో ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద నిత్యం దీప నైవేద్యాలతో పాటుగా ప్రతి గురువారం, శుక్రవారం కూడా కుంకుమ పూజలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున మన పట్టణంలోనే కాదు పరిసర గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ దేవి మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఈ పట్టణ ప్రజలకే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరికీ ఉండాలని, ఆమెను దర్శించుకుని తమ కోరికల్ని తీర్చుకొని అమ్మవారి దయతో వారి కుటుంబ సమేతంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం నాడు సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు గతంలో నిర్వహించిన 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు వేతనం 20,000 రూపాయలకు పెంచాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధనాల వెంకట్రావు, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాడికొండ జైరాం, కార్యదర్శి ధనాల రాజు, నాయకులు ఎస్ సతీష్, నీలాపు ధనరాజు, కె దయామణి తదితరులు నాయకత్వం వహించారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసిన సందర్భంలో 15 రోజులు సమ్మె చేసాం. 17 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీల ప్రకారం జీతాలకు సంబంధించి, పెంపుదలకు సంబంధించి కానివ్వండి, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తాననే సందర్భంలో కానీ ఇవన్నీ కూడా మాకు హామీలు ఇచ్చి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు జీవోలుగా తీసుకురాలే. కానీ మేము దశల వారీగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా అనేక ఆందోళన నిర్వహించాం. మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నాలు, ముట్టళ్ళు, అలాగే పనిముట్లతో నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకి రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మెకి వెళ్లాల్సి వస్తుంది. కార్మికుల యొక్క ప్రధాన డిమాండ్లు
మున్సిపల్ కార్మికులకి 26,000 జీతం ఇవ్వాలనేది డిమాండ్గా ఉంది. అలాగే రిటైర్మెంట్ సంబంధించి రెగ్యులర్ కార్మికులతో సమానంగా వీళ్ళకి కూడా 62 సంవత్సరాలు అమలు చేయాలని అడుగుతున్నాం. ప్రధానంగా సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగులని పేరుతో వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. సంక్షేమ పథకాలు వీళ్ళకి ఇల్లు కానివ్వండి, అలాగే వీళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించి పడట్లేదు. దీని మీద అమలు చేయాలని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. 123 మున్సిపాలిటీల్లో 55 మున్సిపాలిటీల్లో మరి ఇంజనీర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తల్లికి వందనం కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్లపై ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం 17 రోజుల సమ్మెలో భాగంగా మాకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేరుస్తారని చెప్పడం అయితే జరిగింది. కానీ అది బుట్టదాఖలు చేసింది. ఇంతవరకు చనిపోయిన వర్కర్స్కి ఎటువంటి ప్రయోజనం లేకుండా వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఇవ్వడం లేదు. అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పింది, అది కూడా అమలు చేయలేదు. అట్లాగే ఏదైతే రిటైర్మెంట్ అయిన వర్కర్స్కి 62 సంవత్సరాలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిటైర్మెంట్ వర్కర్స్ తీసేస్తున్నారే కానీ వారికి ఆ ఉద్యోగాల్లో వాళ్ళ పిల్లలకి వేయడం లేదు. మరి ఇలాంటి డిమాండ్లపై పోరాటమే సరైన మార్గం అని చెప్పి మేము సమ్మెలోకి దిగడానికి నిర్ణయించుకున్నాం. స్థానిక పాతూరులో వేంచేసి ఉన్న పుట్టింటి బలసులమ్మ వారికి ఆషాఢమాసం సందర్భంగా పోలిశెట్టి వాణి ఆధ్వర్యంలో సారి సమర్పించారు. పాతూరు వినాయకుడి గుడి వద్ద నుండి ఓంశక్తి సత్సంగ బృందం, పాతూరులోని ఆడపడుచులు సుమారు 100 మంది మహిళలు కలిసి ఊరేగింపుగా ఈ సారెను తీసుకువచ్చారు. వినాయకుడి గుడి వద్ద పూజలు నిర్వహించి అక్కడి నుండి ప్రారంభమైన సారె ఊరేగింపు తొలితిగా పాతూరులోని ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడికి చేరుకుని అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర అందజేశారు. అక్కడి నుండి చిన్న బలసులమ్మ వారి గుడికి చేరుకున్నారు. అమ్మవారికి బూరెలు, పసుపు, కుంకుమ, గాజులు, చీర అందజేశారు. ఈ సందర్భంగా పోలిశెట్టి వాణి మాట్లాడుతూ తొలిసారిగా పాతూరి బలసులమ్మ అమ్మవారికి సారె సమర్పించడం జరిగిందని, వచ్చే సంవత్సరం భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగంచి రాంబాబు, శ్రీరంగం బాబి, గంట సతీష్, శ్రీరాములు విజయలక్ష్మి, హనుములు శ్రీను, సరోజ, రమ్య, శ్రీను, కనకలక్ష్మి, చిన్ని తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది కదా, నీకు మొక్కున్నట్టుందా? పాతూరు ఆడపడుచుల మహిళలందరూ మన పాతూరు పుట్టింటి బలసులమ్మ తల్లి అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు అందరం కలిసి అమ్మవారికి బలసులమ్మ తల్లికి సారీ ఇవ్వడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులు మా పాతూరు ఒక్కటే కాదు, తాడేపల్లిగూడెం అంతా అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి. అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా, కూటమి ప్రభుత్వ నాయకులు అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు, అండదండలు అన్నీ అందరికీ ఉండాలి. పాతూరు సభ్యులకు ఓంశక్తి సంఘం అందరం కలిసి ఈవేళ పుట్టింటి అమ్మవారికి, దుర్గమ్మకు, వినాయకుడికి సారి తెచ్చామండి. ఈ సారి జయప్రదం చేసిన పాతూరు సభ్యులందరికీ, ఓంశక్తి సత్సంగానికి మంచి జరగాలని, ఆ బలసులమ్మ తల్లి, పుట్టింటి బలసులమ్మ తల్లి ఆశీలు అందరి మీద ఉండాలని కోరుతున్నాం. పుట్టింటి బలసులమ్మ వారికి పాతూరు ఆడపడుచులు అందరం సారీ ఆనందంగా పట్టుకొచ్చామని చెప్పారా? చీర, గాజులు, అరటిపళ్ళు, పసుపు, చలివిడి, పసుపు, కుంకుమ అని ఆడపడుచులు అందరం కలిసి ఐకమత్యంగా తీసుకొచ్చామండి. అమ్మవారి దయ అందరి మీద ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉండాలి. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా స్టేషన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏలూరు రోడ్డు వరకు పొడిగించి రైల్వే టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఎక్స్ సర్వీసెస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ ఎస్ఏకి జిలాని విజ్ఞప్తి చేశారు. టూ టౌన్ ప్రాంతంలో ప్రజలకు రైల్వే స్టేషన్కి రావడానికి చాలా వ్యయ ప్రయాసాలు అవుతున్నాయన్నారు. రైల్వే స్టేషన్ లోపల నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జ్ను ఏలూరు కాలువలు దాటించి హైవేకి కలిపి టికెట్ కౌంటర్ పెట్టడం వల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైల్వే పార్కింగ్ ప్రదేశంలో టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆయన టీసీసీ ద్వారా విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెంలో మన ప్రధానమంత్రి గారు రైల్వే స్టేషన్ అభివృద్ధి పరుస్తున్నారంటే
వారికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. విషయం ఏంటంటే ఇంకా సార్ అక్కడ లోపల ఫ్లైఓవర్ కాలావతల వరకు 2 టౌన్ వస్తుందండి, ఇటు 1 టౌను. 2 టౌన్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తే అక్కడ ఒక బుకింగ్ కౌంటర్ పెడితే ప్రజలకు ఉపయోగపడుద్దని నా సలహా అండి. అదేవిధంగా పార్కింగ్లో కూడా టాయిలెట్లు లేవండి, టాయిలెట్ కొట్టు అక్కడ కడితే సార్ అందరికీ వేలాది మంది రోజు వస్తా వెళ్తున్నారు సార్. అందుగురించి అక్కడ టాయిలెట్ కట్టాలని నేను ప్రధానమంత్రి గారి ఎక్స్ అకౌంట్లు కూడా పంపించాను సార్. మన చంద్రబాబు నాయుడు గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా పంపించాను. ఇప్పుడు లోకల్గా ఉన్న బుల్సెట్ సింగ్ గారికి, అన్ని పార్టీలకు కూడా నేను వినతి పత్రం ఇచ్చాను సార్. ఆల్ పేపర్స్కి ఇచ్చాను సార్. ప్రజలకు ఉపయోగపడుతుందని, తమ అందరికి మంచి పేరు వస్తుంది నా సలహా అంతే సార్. నా అస్సలాము అలైకుం, నమస్కారం సార్. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ 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 సువర్ణలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి ఆషాఢం సారే గ్రామస్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహర్రావు, సెక్రటరీ వెంకట కృష్ణారావు, ట్రెజరర్ వెంకట రాజారత్నం, వీరస్వామి మాస్టారు, వెంకటరత్నం, చిట్టిబాబు, కాశీ విశ్వేశ్వరరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జువ్వలపాలెం శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమార్చన చేశారు. ఆషాఢమాసం సందర్భంగా లలిత అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు. నందిబొమ్మ విద్యేశ్వర రామాలయం కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వారం అన్నప్రసాదానికి ఉపాధ్యాయులు బడుగు వెంకట నాగార్జున దంపతులు కుమారుడు తేజస్ సత్యదేవ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ మెంబర్లు మానేపల్లి శ్రీనివాసరావు, పొనగంటి సుందర మల్లికార్జునరావు, కోటేశ్వరరావు, మోటమరి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పొనగంటి బాలమురళీకృష్ణ, గుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివ, మోటమరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారికి ఈ నెల ఆషాఢ మాసం సందర్భంగా లలిత అమ్మవారికి నందిబొమ్మ దగ్గర రామాలయం కమిటీ వారు ఇవాళ సారి తీసుకొచ్చారు. అలాగే అమ్మవారికి శాకాంబరి అవతారం కూడా అలంకరించారు. ఈవేళ భక్తులు చాలామంది వచ్చారు. ఈవేళ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. ఈవేళ భక్తులందరూ కూడా చక్కగా భోజనాలు చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరూ చక్కగా పొందారు కాబట్టి మేము ఆనందిస్తున్నాం. ఈరోజు అన్నప్రసాదానికి డొనేట్ చేసిన దాతలు పొడుగు వెంకట నాగార్జున గారు, వారి అబ్బాయి దేవకార్తికేయ వీళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు బాబుకి ఎల్లవేళలా కలగాలని, బాగా చదువుకోవాలని ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు అన్నదానానికి పొడుగు నాగార్జున గారు ప్రతి అన్నదానానికి చేశారు. ప్రతి పౌర్ణానికి కూడా వారు ప్రసాదాలు చేయించడం మా గుడికి తోడ్పడుగా ఉంటున్నారు. వారిని వారి కుటుంబాన్ని లలితాదేవి ఎల్లవేళ కాపాడాలని కోరుతున్నాం. అలాగే మాది శాశ్వత అన్నదానం కూడా ఉన్నది. 116 వారి ఫోటోలు అన్నదానశాలలో పెడతాము. ఒక సంవత్సరంలో ఒకరోజు వారు కోరిన రోజున వాళ్ళ పేరు మీద పూజ చేసి అన్నదానం చేస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ దేవాలయం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణం. పెద్దలు చాలా కృషి ఫలితంగా ముందు తరాల యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ ఈ దేవాలయం నిర్మాణం అనేది జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా చాలా మహోజ్వలంగా, చాలా కష్టపడి కమిటీ వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. మాలాంటి భక్తులు ఉడతా భక్తిగా వచ్చి ఇక్కడ చేస్తున్నాం. కానీ చాలా సంతోషంగా ఉంది. అమ్మ సన్నిధిలో మా బాబు ఆశీస్సులు తీసుకోవడం, పుట్టినరోజు ఆశీస్సులు తీసుకోవడం అనేది, ఇంతమంది భక్తుల మధ్య, పెద్దల మధ్య ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కమిటీ వారు చాలా కష్టపడుతున్నారు. అందువల్లనే ఈ దేవాలయం ఇంత నీట్గా, క్లీన్గా ఉంది, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా అన్నదానం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారంలాగా ఉంది ఈ దేవాలయం. దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలంతా కూడా సహకరించాలి. ఇంకా కూడా భక్తులు తరలి రావాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.